మీకు కుమారులు కుమార్తెలే, రక్షింపబడిన వారే, కానీ వారు తిరిగి వెనక్కి జారారు, భ్రష్టత్వాన్ని కొనదేసుకున్నారు. అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు భ్రష్టులైపోయారు నాకు తెలుసు, అయినా సరే నా యొద్దకు రండి, నా యొద్దకు వస్తే మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అని దేవుడు అంటే, వాళ్ళ రెస్పాండ్ ఎట్లా ఉంది? వాళ్ళు కూడా మేము రాము ప్రభు అన్నారా? మాలాగా ఏమన్నారు వాళ్ళు? నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము, అది రెస్పాన్స్ అంటే అట్లా ఉండాలి. దేవుడు పిలిచిన తోడనే ప్రభు, నిజమైన ఆయన, మేము భ్రష్టులైన వారమే, పాపములు పడిపోయిన వారమే, నువ్వు పిలుస్తున్నావు కదా ప్రభు, నీ పిలుపుని అందుకొని నీ యొద్దకు వస్తాము, నీవే మా దేవుడు అని ప్రభు వారు అంగీకరించారు, వారు సమకూర్చబడ్డారు. అయితే ఈ భ్రష్టత్వం అని ఇంగ్లీష్లో దీనికి బ్యాక్ స్లైడింగ్ చిల్డ్రన్ కమ్ అన్ టు మీ అని ఉంది. అంటే భ్రష్టత్వం అంటే ఇంకొక దగ్గర క్యాస్ట్వే అని ఉంది. ఇక్కడ 1 Corinthians 9:27 భ్రష్టున్నవి పోగొట్టినట్లు అంటే త్రోసివేయబడుకున్నట్లు. ఇక్కడేముందంటే బ్యాక్ స్లైడింగ్ అంటే కొంతమంది రక్షించబడి మందిరానికి వచ్చి ఆరాధన చేసి కొంతకాలం చక్కగా జీవించి తర్వాత వాళ్ళు దేవుని విడిచిపెడతారు, మందిరాన్ని విడిచిపెడతారు, ఆరాధన చేయరు, ప్రార్థన చేయరు, మందిరానికి రారు, మునుకున్నంత ఉత్సాహం ఆసక్తి లేదు వారిలో. ఒకసారి నేను బస్సులో వెళ్తున్నా, అయితే మాకు ఆ ఊర్లో ఆ రోజుల్లో మా దగ్గరికి జాన్ పాల్ గారని, కొర్నేలియస్ గారని ఇద్దరు వచ్చారు. ఇది 30-40 ఏళ్ళ సంగతి చెప్తున్నాను. వచ్చి కొంతకాలం సువార్త ప్రకటించారు. వాళ్ళు ఉన్నప్పుడు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉండేవాడిని, అన్నింటిలో నేనే నెంబర్గా ఉండేవాడిని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను ఎట్లా అయిపోయానంటే తగ్గిపోయాను. నా ఉత్సాహం హుషారుతనం బైబిల్ చదవటం మానేసినాం. అప్పుడు చర్చ లేదు మాకు, ఇంకా నిరసపడిపోయాను ఆత్మీయంగా. ఒకరోజు వాళ్ళు బస్సులో కనబడ్డారు, బస్సులో ఎక్కుతుంటే బస్సులో కనబడ్డారు. వాళ్ళని చూసి నేను మొహం సాటుకున్నాను, ఎదురుగా వెళ్ళి ప్రజలని చెప్పొచ్చు కదా. అంటే నేను దేవుల్లో లేను, పడిపోయిన బిడ్డ విశ్వాసని. వాళ్ళు మొహం చెప్పి వాళ్ళు నన్ను గుర్తుపడి దగ్గరికి వచ్చి, జానపాల్ గారు అంటారు, ప్రభుదాస్ నువ్వు మునుకున్నట్టుగా లేవు, మునుకున్నట్టుగా నువ్వు లేవు అన్నాడు ఆయన. నేనేం చెప్పాలి? కాబట్టి భ్రష్టులైన బిడ్డలారా, ఎంత వేదనతో కూడిన మాటలు ఇవి. దేవుడు ఎంత, ఇప్పుడు మన పిల్లలు చెడిపోతే, నాకు ఒక 3-4 పిల్లలు ఉన్నారనుకోండి, అందులో 3 బాగుండి ఒకటి చెడిపోతే వాడి గురించి ఎంత బాధ ఉంటుంది? ఉంటుందా? ఎంత వేదన ఉంటుంది? చూడు, 3 పిల్లలు సెటిల్ అయిపోయారు, మంచి జీవితం జీవిస్తున్నారు, వీడేంటి తాగుబోతాడు, తిరుగుబోతాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, జీవితాన్ని నాశనం చేసుకుంటాను, ఎంత బాధ ఉంటుంది? సంగారెడ్డిలో సేవకుడు ఆండ్రూస్ గారు ఉండే, ఆయనకి 2 కుమారులు. ఆ 2 కుమారులు పెద్దోడేమో తాగుబోతూ తిరిగిపోతూ అట్లయిపోయాడు, చిన్నోడు పెద్ద బోధకుడు, మనకి పెద్ద సంఘాన్ని పెట్టాడు. అట్లా పెద్దోడు పెద్ద దైవ సేవకుని కుమారుడే, కానీ హోప్లెస్. తన జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ సరే మరి పాపములు కొనసాగుతూ, తాగుతూ, తింటూ, తిరుగుతూ చివరికి ఉరి వేసుకొని చనిపోయాడు. ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది కదా, ఎంత బాధ ఉంటుంది. చిన్నవాడు ఆశ్చర్య కదా, ఆశ్చర్య ఆండ్రూస్ చాలా గొప్పవాడయ్యాడు, మంచి సేవ చేస్తున్నాడు. కాబట్టి భ్రష్టులైన బిడ్డల గురించి తండ్రికి తల్లికి ఎంతో బాధ ఉంటుంది. మన పరలోకపు తండ్రి ఆయనందరి పిల్లలు, మనం ఆయన బిడ్డలము. మనం భ్రష్టులమైపోతే మన దేవుడు ఎంత బాధపడతాడు. ఈ మధ్యాహ్నం వేళ భ్రష్టత్వాన్ని గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. విశ్వాసి ఎందుకు భ్రష్టత్వంలో పడిపోతాడు? కారణం ఏమిటంటే నేను చాలా క్లుప్తంగా చెప్తాను, ఎక్కువసేపు ఏం చెప్పాను. మొదటి కారణం ఏంటంటే అతడు దేవుని ప్రేమను మర్చిపోతాడు. గమనించండి, దేవుని ప్రేమను మర్చిపోతాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడం మర్చిపోవద్దు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఉంది. ఎఫెసు సంఘంతో ఒక మాట అంటాడు దేవుడు. ఏమంటాడు? మొదటి ప్రేమను నీవు మరిచితివి, ఆది ప్రేమను విడిచిపెట్టితివి. మొదటి నీకున్న ప్రేమ, మొదటి నీకున్న ఉత్సాహం, దేవుని మందిరం అంటే ఎంత ఆశ ఉండే, ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడివి, ఎక్కడికంటే అక్కడ సువార్తకు వచ్చేవాడివి, ఎంతకాలం నువ్వు ప్రేమించేవాడివి, దేవుడి గురించి అన్నింటినీ విడిచిపెట్టేవాడివి.
ఇప్పుడు ఏమైంది నీకు? ఓ ఎఫెసు సంఘమా, మొదటి ప్రేమను మరిచితివి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించకుండా ఉంటే ఆ వ్యక్తి భ్రష్టుడైపోతాడు, వెనక్కి దిగజారుతాడు. అర్థమైందా? కాబట్టి దేవుని మనం ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉండాలి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 2 అమ్మా నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమ నేను అప్పుడు జ్ఞాపకం చేసుకున్నా. ఆ రోజుల్లో కొత్తలో యవ్వన కాలంలో నన్ను ఎంత ప్రేమించావు. భార్యాభర్తలు యవ్వన కాలంలో కొత్తలో చాలా బాగా ప్రేమించుకుంటారు. కాలం గడిచే కొద్దీ డల్ అయిపోతుంది, అర్థం వల్ల గ్యాప్ వస్తుంది, సమస్యలు వస్తాయి, మిస్అండర్స్టాండింగ్ వస్తాయి, రకరకాల పరిస్థితుల. ఇక్కడ అంటున్నాడు దేవుడు కూడా, ఇక్కడ భార్య ఇశ్రాయేలు యూదులు, భర్త ఎవరు? సృష్టికర్త అయిన యెహోవా. ఆయన అంటాడు వాళ్ళతోని, తన భార్యతో, నీ యవ్వన కాలంలో నువ్వు చూపించిన అనురాగము ఇప్పుడు ఏమైంది నీకు కదా? నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమ నేను జ్ఞాపకం చేసుకుని అంటారు. దీని అర్థం ఏంటిది అంటే, ఆ రోజుల్లో నీ ప్రేమ ఎంత గొప్పగా ఉండేది, అసలు నేను లేకుంటే గడపకపోయేవాడివి, నా కోసం భార్య భర్త నా కోసం ఎంతో ఎదురు చూసేదానివి. కానీ ఏమైంది ఇప్పుడు నీకు? ఇంతకాలం తర్వాత ఎడబాటు వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే దేవుని కాకుండా ఇంకా దేన్నైనా సరే నువ్వు ప్రేమిస్తే అది భ్రష్టత్వం. ఒక వ్యక్తి భ్రష్టుడు కావడానికి గల కారణం ఏమిటంటే, మరి దేవుణ్ణి ప్రేమించే విషయంలో తగ్గిపోతాడు. అర్థమైందండి? మనం దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో, పూర్ణ మనస్సుతో, ఇలా మనం ప్రేమించాలి. దేవుణ్ణే ప్రేమించాలి. బైబిల్ అంతట్లో 2 ఆజ్ఞలు. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది నీ పొరుగువాని ప్రేమించాలి. మొట్టమొదటిది ఏమిటంటే నీ దేవుణ్ణి ప్రేమించాలి. అసలు దేవుణ్ణి ప్రేమించకపోతే లోకాన్ని ప్రేమిస్తాం, డబ్బును ప్రేమిస్తాం, లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తాం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆసక్తి తగ్గిందా? ఎవరికి వారం పరీక్ష చేసుకుందాం. వల్ల నిజంగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? అసలు దేవుని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానా? దేవునికి నేను ప్రార్థన చేస్తున్నానా? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నానా? నా ప్రేమ దేవుని విషయంలో నా ప్రేమ తగ్గిపోయిందా? అట్లయితే క్షమాపణ అడిగాను. ప్రభువా, నేను యథార్థంగా చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమించట్లేదు. లోక సంబంధమైన పాప సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నాను, అల్పమైన వాటిని ప్రేమిస్తున్నాను, శాపగ్రస్తమైన వాటిని ప్రేమిస్తున్నాను. ప్రభువా, నన్ను క్షమించు అని దేవుని ఎదుర్కోవాలి. అది భ్రష్టత్వానికి రావడానికి గల మొదటి కారణం లోకంని దేవుణ్ణి ప్రేమించు. రెండవది లోకంతో స్నేహం చేయడం. యాకోబు 4:4 ఆ మాటలు ఉంటాయి. యాకోబు 4:4 మా వ్యభిచారులారా. కాబట్టి ఇది ఎంత తీవ్రమైన మాట అంటే, నేను దేవునిగా నీకుండగా, నీ భర్తగా నేను నీకుండగా నువ్వు లోకముతో స్నేహం చేస్తున్నావు ఓ విశ్వాసి అని దేవుడు అర్థం చెప్తున్నాడు. నీ భర్తను నేను ప్రదానం చేసుకున్నాను సంగమా, నీవు నాతో అనుబంధం కలిగి ఉండాలి. నువ్వేం చేస్తున్నావు అంటే లోకంతో వ్యభిచారం చేస్తున్నావు. అందుకే వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం మరి లోకంతో స్నేహం చేయకూడదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవముటం. శరీరాశ అంటే ఇప్పుడు ముగ్గురు అంటే వాళ్ళకు మీకు చెప్తాను. శరీరాశ గుర్తు ఎవరంటే దావీదు. శరీరాశ గుర్తు ఎవరు? దావీదు శరీరాశకు లోనయ్యాడు, పాపం చేశాడు, శరీర కోరికలు ఆమెతో నెరవేర్చుకున్నాడు. అది పాపం, అది లోకం. రెండవది నేత్రాశకు ఎవరు గుర్తు? ఎవరామె? హవ్వ. ఆ పండు చూసినప్పుడు అది ఎట్లా ఉందట ఆయనకు, ఆమెకు అది రమ్యమైనది గాను. చూడండి, చదవండి ఆ మాట. 3వ అధ్యాయం ఎట్లా ఉంది ఆ పండు? చూడటానికి ఎట్లా ఉంది? స్త్రీ ఆ వృక్షంలో చూసి
ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, చూసారా, చూడటం అనేది చాలా, అసలు పాపం చూపుతూనే ప్రారంభమైంది. దావీదు చూశాడు, శరీర సంబంధమైన పాపం చేశాడు. ఈమె కూడా చూసింది, నేత్రాశ వచ్చింది. అబ్బా, ఎంత మంచి పండు తీసుకొని తింటే బాగుందని తీసుకొని తిన్నది. నేత్రాశకు ఆమె గుర్తు. జీవకుటుంబానికి ఎవరు గుర్తు? ఆకాను గుర్తు. ఆకాను అనుకున్నాడు, ఈ యొక్క బంగారము, ఈ యొక్క సినారు వస్త్రం తీసుకుంటే నేను ధనవంతుని అయిపోతాను, ఆస్తికర్తను అయిపోతాను, గొప్పవాణ్ణి అయిపోతాను. చాలామందికి గొప్పవాణ్ణి కావాలని కోరిక. మన దగ్గర డబ్బులు లేకపోయినా మనం అప్పులు చేసుకొని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? మావాడు మా పక్కోడు అంత 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే నేను చేయకపోతే ఎట్లా? గొప్పల కోసం ఇదంతా, ఘనత కోసం, గౌరవం కోసం, స్టేటస్ కోసమే. కాబట్టి దేవుని బిడ్డలపైన మనం లోకాశలు విడిచిపెట్టాలి. పాప సంబంధమైంది దేవుని బిడ్డలుగా మనం లోకాశలు విడిచిపెట్టాలి. ఈ లోకము, శరీరము, ఇవన్నీ కూడా వీటిని విడిచిపెట్టాలి. రెండవది ఏమిటంటే, లోతు భార్య ఏం చేసింది? లోతు భార్య వెనకాల చూస్తుంది, అంతేనా? చెప్పు, ఉపసంభవం అయిందా అని? అవునా, చెప్పలేదా మీకు? లోతు భార్య వెనక్కి చూసి ఉపస్తంభమైంది. ఎందుకని వెనక్కి చూసింది? లోకం ఆకర్షించింది. సొదమ ఆమెలోంచి పోలేదు. సొదమ ఆకర్షిస్తుంది. అయ్యో, నా 20 సంవత్సరాలున్నా నా బిడ్డలు ఏమైపోయారు, నా అల్లుళ్ళు ఏమైపోయారు, నా బంగారం ఏమైపోయింది, నా ఇల్లు ఏమైపోయింది, అయ్యో అని వెనక్కి చూసి లోకాన్ని ఆకర్షించింది. కాబట్టి లోకంతో స్నేహం చేయటం అంటే లోకంతో రాజీ పడటం, పాపంతో రాజీ పడటం, లోకాచారాలు చేయకుండా ఉండటం, అది లోక స్నేహం. అప్పుడు వ్యక్తి భ్రష్టుడైపోతాడు, విశ్వాసం. కాబట్టి బ్యాక్ స్లైడ్ అయిపోతాడు. తిరిగి మూడవది ఏంటంటే, ప్రార్థన వాక్య ధ్యానంలో విఫలం అవటం. మూడవది ఏంటి? ప్రార్థన వాక్య ధ్యానంలో విఫలం అవటం. ప్రార్థన చేయడు, వాక్యాన్ని చదవడు. ఇట్లా మీరు ఎన్ని రోజులైనా సరే వాక్యం చదవకుండా ఉండకపోతే ఆత్మీయంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా చదవాలి. అంత మాత్రమే కాదు, రాయబడిన మాటలు 9:27, 1 కొరింథీ 9:27, 9:27. నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోదునేమో అని నా చెల్లెను నల్లగొట్టుకొని దాన్ని లోపడుతున్నాను. 27. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరమును నల్లగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. భ్రష్టత్వం ఎట్లా వస్తుందంటే, నీ శరీరాన్ని క్రమశిక్షణ పరుచుకోకపోతే భ్రష్టత్వం వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నా హైట్కు వెయిట్కి నేను ఎంత ఉండాలి? బరువు 75 కిలోలు ఉండాలి. ఇప్పుడు నేను ఎంతున్నా తెలుసా మీకు? 95 ఉన్నా. అంటే నా శరీరాన్ని నేను ఏం చేస్తున్నా? క్రమశిక్షణలోకి, సరైన వాకింగ్ లేదు, డైటింగ్ చేయట్లేదు, వాకింగ్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, దీన్ని నేను నల్లగొట్టట్లేదు. ఒకవేళ నేను నల్లగొడితే అది కంట్రోల్ అవుతుంది. అలాగే ఈ శరీరాన్ని నల్లగొట్టకపోతే, అంటే నల్లగొట్టం అంటే ఏమిటి? మోకాళ్ళ ప్రార్థన. భక్సింగ్ గారు రాత్రంతా ప్రార్థన చేసేవాడు, గంటలు గంటలు. ఆయనకి ఏదైనా టీ వద్దామన్నా కానీ ఎప్పుడు చూసినా ఆయన ప్రార్థనలో ఉండేవాడు. దేవుని బిడ్డలు ప్రార్థన చేయకపోతే, వాక్యాన్ని ధ్యానించకపోతే, ఈ వాక్యము ఆహారం, ఇది దీనివల్ల తిని తృప్తి పొందుతాడు, బలం పొందుతాడు. 119, 111, 119, 11. ప్రార్థనా ధ్యానం వాక్య ధ్యానంలో విఫలం కాకూడదు. చేయకున్నట్లు చాలు. ఒక వ్యక్తి పాపం చేయకుండా ఉండాలంటే, పడిపోకుండా ఉండాలంటే, భ్రష్టత్వం ఒకలోని కాకుండా, బ్యాక్స్లైడ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యమే. బైబిల్ చదివిన వాడు, ప్రార్థన చేయని వాడు భ్రష్టుడిగా మారిపోతాడు, తోసివేయబడతాడు. దేవుని బిడ్డగా దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? భ్రష్టత్వం కావడానికి దేవుని ప్రేమను మరిచిపోయాడు. రెండవది, లోకంతో స్నేహం చేస్తే అలాంటి వారు. మూడవది, ప్రార్థన
వాక్యం ధ్యానించాలి, ప్రార్థన ధ్యానించాలి, వాక్యం ధ్యానించాలి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆ విధంగా ధ్యానించాలి, చర్చిలో ఉన్నప్పుడు కూడా ధ్యానించాలి. అర్థమైందమ్మా? నువ్వు దేవుని వాక్యం చదవడం మర్చిపోతావా? ఈరోజు బైబిల్ ఇంట్లో పెట్టి మళ్ళీ వచ్చే ఆదివారం అప్పుడే గుట్లో పెట్టి తీసుకుని వస్తేవా? దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ వాక్యం ఎత్త కింద పెట్టుకుంటే కూడా ఆ వాక్యం నెత్తిలోకి ఏం ఎక్కువ. అర్థమైందండి? కాబట్టి వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, ఈ రెండు అపోస్తులు ఆ రోజుల్లో అలా చేసేవారు. నాలుగోది ఏమిటంటే రహస్య పాపాల్లో పడిపోవటం. విశ్వాసులైన వారు రహస్య పాపాలు చేసే అవకాశం ఉంది. చూడండి మాటలు, సామెతల గ్రంథం 28:13. సామెతల గ్రంథం 28. అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తుంటే అతిక్రమాలు ఏం చేస్తున్నాడు? దాచిపెడుతున్నాడు. సీక్రెట్ సిన్స్, ఎంత సీక్రెట్ సిన్స్ అయినా రేపు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు రివీల్ చేయబడతాయి. మన రహస్య పాపాలని బట్టబయలు అవుతాయి. బైబిల్లో ఉంది, మరుగైనది ఏది చెప్పండి, మరుగైనది ఏది బయలుపరచబడక పోదు. మనం ఎంత దాచాలని ప్రయత్నం చేసినా దాచలేము. అర్థమైందా? ఇప్పుడు ఆదాము పాపం చేశాడు, దాచుకున్నాడు, ఆ చెట్టు సాటిని దాగాడు కదా. మీకు ఆ మాట తెలుసు కదా. యోబు గ్రంథం 31, యోబు గ్రంథం 31:33. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి కాబట్టి ఇతను కప్పుకున్నాడు, దాచుకున్నాడు ఆదాము. ఈ మధ్యాహ్నం వేళ ఏ పాపమైనా సరే నీ హృదయంలో అంతరంగంలో ఎవరికి తెలియని పాపాలు మనం చేస్తూ ఉంటే కూడా మనం దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ప్రభా, ఈ రహస్య పాపాలు నాలో ఉన్నాయి నాయన, నన్ను క్షమించు. 32వ కీర్తనలో మాటలుంటాయి, 5వ వచనం. కీర్తన గ్రంథం 32. నా దోషములు కప్పుకొనక ఒప్పుకుంటేని యెహోవా. కాబట్టి అది దాచుకోలేదు, కొంతకాలం దాచుకుంటాడు, కానీ ఎవరికి ఇంకా ఆ నాతాను వచ్చి చెప్పినప్పుడు ఆయన పాపం, ఆ మనుషుడు నీవేనగానే బట్టబయలైంది. వెంటనే తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. నీ ఎదుట నా దోషము, అమ్మా నీ ఎదుట నా దోషము కప్పుకొనక, నీ ఎదుట నా దోషములు కప్పుకొనక. అంటే కప్పుకోవద్దు, దాచుకోవద్దు. కొన్ని సీక్రెట్ సిన్స్ ఉంటాయి. మనం బాగానే ఉంటాం పైన, బయట వ్యక్తులకి, లోపల కొన్ని రహస్య పాపాలు ఉంటాయి. అవి ఎవరు కనబడదు. మనిషి గారు బాగానే ఉంటాడు. ఇప్పుడు నేను నన్ను తెల్లబట్టలు వేసుకొని చక్కగా నేను కనబడుతున్నా, కానీ నాలో ఏ పాపాలు ఉన్నాయి దేవుడికి తెలుసు, నాకు తెలుసు కదా. కాబట్టి వాటిని ఏం చేయాలంటే వెలికి తీసుకురావాలి. ప్రభా, అందరి దృష్టిలో నేను భక్తిపరుణ్ణి, మంచివాడిని, కానీ అయ్యా వారు అనుకున్నంత మంచివాడిని కాదు. ఫలానా రహస్య పాపాన్ని నా హృదయంలో దాచుకున్నాను. అయితే ఇప్పుడు అది నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ఆయన, ఆ పాపాన్ని విడిచిపెడుతున్నాను ప్రభా అని చెప్పి మనం దేవుని ఎదుట ఆ పాపాలను ఒప్పుకోవాలి. అర్థమైందండి? రహస్య పాపాలు చేసేవాడు కూడా భ్రష్టుడైపోతాడు. దేవుని ప్రేమించని వాడు భ్రష్టుడవుతాడు. ఒకటి, లోకంతో స్నేహం చేసేవాడు భ్రష్టుడైపోతాడు, అంటే రాజీపడేవాడు. ప్రార్థన వాక్య ధ్యానంలో విఫలమయ్యేవాడు భ్రష్టుడైపోతాడు. రహస్య పాపాలు, పరిచయులు శాస్త్రులు వాళ్ళు పైకి మంచి వాళ్ళే. యేసుప్రభువు అంటాడు, సున్నం కొట్టిన గోడ సమాధి. మీరు బయటకేమో చక్కగా కనబడుతున్నారు, మీ లోపల ఎముకలు, కుళ్ళు, వాసన లోపల. అది కాబట్టి అంతరంగ పాపం, కనపడే పాపం, రహస్య పాపాలు దాచిపెట్టుకోవద్దు, ఒప్పుకోవాలి. భ్రష్టత్వం. 5వది, తప్పుడు బోధన అనుసరించేవాడు కూడా భ్రష్టులైపోతారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. గలతీ 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి విడిచి భిన్నమైన సువార్త తట్టుకు. చూసారా, ఎంతో సువార్త చెప్పాడు పౌలు గలతీ సంఘానికి. అయితే అక్కడ కొన్ని తప్పుడు బోధకులు ఉంటారు, వాళ్ళు తప్పుడు సువార్తలు చెప్తున్నారు. పౌలు అంటాడు, నేను చెప్పే సువార్త కాకుండా
ఇంకేదన్నా సువార్త అయినా అది వాడు శాపగ్రస్తుని అంటాడు. నేను చెప్పే సువార్త కాకుండా ఇంకెవరైనా ఏదైనా సువార్త చెప్తే వాడు శాపగ్రస్తుడు. పరలోకం నుంచి దూతలు చెప్పిన వాళ్ళు శాపగ్రస్తులు. అంటే తప్పుడు బోధలు చాలా ఉన్నాయి. ప్రజల్ని ఈ తప్పుడు బోధలు భ్రష్టులు చేస్తున్నాయి. ఉదాహరణకి యెహోవా సాక్షులు తప్పుడు బోధలో ఉన్నవారు. తర్వాత ఇంకేంటిది మార్మన్స్ తప్పుడు బోధలు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ తప్పుడు బోధలు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కొంతవరకు తప్పుడు బోధలు, పెంతెకోస్తు కొంతవరకు తప్పుడు బోధలు. ఈ సంఘాలన్నీ కూడా వాళ్ళకు వాళ్ళే చేసుకుంటున్నారు. ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి తప్పుడు బోధలు. కాబట్టి నిజమైన సత్యమైన వాక్యం హెబ్రోను సంఘం బక్సింగర్ సహవాసం దేని మీద 4 కాళ్ళ మీద కట్టబడింది. ఒకటి బోధ, అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విచ్చట ఎందును, ప్రార్థన చేయడందును ఎడతెగక ఉండేది. ఇది అపోస్తుల క్రమం. ఇది అపోస్తులు ఏవైతే చెప్పారో అదే మనం చేయాలి. ఒకరోజు నాకు తెలిసిన ఒక బ్రదరు ఒక క్రిస్టియన్ పత్రికలో మేము రాయాలి, ఒక వ్యాసం రాయాలని ఆ ఎడిటర్ చెప్పాడు నాకు. ఎడిటర్ చెప్తే నేను రాశాను, ఒక మెసేజ్ రాసి ఆయనకి ఇచ్చాను. తర్వాత నాకు తెలిసిన ఆయన కూడా రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత అది ప్రింట్ అయింది. ప్రింట్ వచ్చిన తర్వాత నేను చదివాను. చదివాను బాగానే ఉంది. ఈ పక్క ఆయన చదివాను. చదివితే అందులో అన్ని శ్లోకాలే ఉన్నాయి. ఏమున్నాయి అందులో? అన్ని శ్లోకాలు కనబడతా ఉన్నాయి. ఏమంటారు దాన్ని? రక్త సమయం అంటారు కదా, అవన్నీ శ్లోకాలు. నాకు కనపడ్డాడు. నాకు కనబడితే ఆయన పని చెప్తాను. కనపడ్డాడు. నేను అన్నాను, నువ్వు హిందూ మతం ప్రచారం చేస్తున్నావా, క్రైస్తవ మతం ప్రచారం చేస్తున్నావా అని. అన్న అదేంటన్న అట్లా అంటే, లేదు బ్రదర్ నాకు చెప్పు, నువ్వు హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నావా, ఏంటి శ్లోకాలు ఏంటివి అవన్నీ చెప్తే హిందువులు ఆకర్షిస్తపడతారన్నా. పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తే ఈ 66 గ్రంథాలని, ఈ గ్రంథం చాలు. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు సువార్తకు సరిపోతాయి. ఇది కాకుండా నువ్వు శ్లోకాలని, ఖురాన్లని, భక్తులని, వేరే వాటిని నువ్వు వేదాలని వాటిని కోట్ చేస్తున్నావు. అర్థమైంది? అవి కూడా ప్రామాణిక గ్రంథమే నువ్వు చెప్తున్నావు నీకు తెలియకుండా. ఇవి ప్రామాణిక గ్రంథం, లేఖనాలు, దేవుని గ్రంథాలు. అంటే నువ్వు వాటిని కూడా ఉటంకిస్తున్నావంటే అవి కూడా దీంతో సమానం చేస్తున్నావు. అవి ప్రామాణిక గ్రంథాలు, అవి కూడా లేఖనాలే అని చెప్పి చెప్తున్నావు. సరే కిన్నుడయ్యాడు. అయ్యో ఇదేంటి అట్లా ఎప్పుడు చేయొద్దు. కొంతమంది నాతో ఆర్గ్యుమెంట్ చేశారు, అట్లా చేయడం తప్పు. చాలామంది బోధకులు ఇట్లా కల్తీ బోధ చేస్తున్నారు. వేదాల్లో క్రీస్తున్నాడు, వేదాల్లో క్రీస్తుంటే నీ కిందయ్యా ఖురాన్లో క్రీస్తున్నాడు. నేను అన్నాను ఒక దగ్గర రాశాను, నాకు గ్రూప్లో రాశాను, వేదాల్లో ఒకరు క్రీస్తు ఉన్నాడో లేడో మనకు తెలియదు. ఒకవేళ ఉన్నా ఆ క్రీస్తు మళ్ళా రక్షించడు. ఖురాన్లో క్రీస్తు ఉన్నాడో లేడో మనకు తెలియదు. ఒకవేళ ఖురాన్లో ఉన్న క్రీస్తు మళ్ళా రక్షించడు. బైబిల్లో ఉన్న క్రీస్తు మాత్రమే వాళ్ళ రక్షిస్తాడు. వేదాల్లో క్రీస్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డజంట్ మ్యాటర్, మనకు సంబంధం లేదు. తప్పుడు బోధలు, తప్పుడు విధానాలు, సువార్తను దేవుని వాక్యం ఆధారంగా చేసుకుని బోధించాలి. తప్పుడు బోధ చేసే వాళ్ళు భ్రష్టులు అవుతారు, దేవునికి దూరం అవుతారు, దేవుడి నుంచి త్రోసివేయబడతారు. ఇందాక అన్నట్టుగా పౌలు, నేను ఇతరులు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడై పోదునేమో అని, క్యాస్ట్ అవే ఇంగ్లీష్లో, త్రోసివేయబడతాను అన్నట్టు అనే పదం ఉపయోగించాడు. కాబట్టి తప్పుడు బోధలు మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి. ఏది చెప్పినా వాక్యం ఆధారంగా చెప్పాలి. వాక్యం లేకుండా ఒక ఆయన అన్నాడు, లాజరు యేసుప్రభు వారు లాజరు ఇంట్లో ఈ దర్వాజ గుండా వస్తే, ఈ దర్వాజ గుండా ఒకరోజు ఒక పాస్టర్ల మీటింగ్ ఉంది. ఆ పాస్టర్ల మీటింగ్కి వెళ్తే పొద్దున్నే ఏదో మీటింగ్ ఉంటుంది కదా, పొద్దున్నే కుటుంబ ప్రార్థన లాగా ఉంటుంది. ఆయన వాక్యం ఇట్లే చెప్తున్నాడు, లాజరు గురించి, బేతనీయ మరియ గురించి. యేసుప్రభు వారు ఇంట్లో ఉంటే లాజరు ఆ ఇంట్లో ఉన్నాడు. యేసుప్రభు వారు ఈ తలుపుకుండా వస్తే లాజరు ఈ తలుపుకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడున్నా ఈ మాటలు అర్థం పడతం లేని మాటలు. లాజరు అవిశ్వాసం ఉంటే నేను వెంటనే ఖండించి, ఇలాంటి తప్పుడు బోధలు చేయకండి మీరు. వాళ్ళందరూ నా మీదకి లేచారు. నిజంగానే వాళ్ళందరూ నా మీదకి లేచారు. మీరు అందరూ లేచినా నాకేమీ కాదు, నేను చెప్పింది నిజం అనే రుజువులు చెప్పి నిరూపించారు. తప్పుడు బోధలు ప్రజల్ని మనం తప్పుదారి పట్టించొద్దు, వారికి సరైన మార్గం చూపించాలి. బైబిల్లో ఒక మాట ఉంది, కాదు ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గం కలదు, తుదకది మరణమునకు దారి తీయను. చూసారా,
నువ్వు అనుకుంటున్నావు నేను భక్తిలో ఉన్నాను, చివరికి కళ్ళు మూసి నరకానికి వెళ్తావు. ఎందుకు ప్రభా నా నరకంలో వేసావు? జీవితకాలం కూడా నేను భక్తిలో ఉన్నానని ఆరాధించాను, పూజించాను, ఇదేంటో నాకంటే నువ్వు భక్తిలో ఉన్నావు కానీ అది నాకు సంబంధించిన భక్తి కాదు. తప్పుడు భక్తి, అది తప్పుడు విధానం. నిజమైన దేవుణ్ణి ఆరాధించడం, వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించడం, వాక్యాన్ని ఉన్నట్టుగా అంగీకరించడం మనం నేర్చుకోవాలి. కాబట్టి 5వది ఏమిటంటే తప్పుడు బోధ అనుసరించడం. 6వది ఒక వ్యక్తి భ్రష్టుడైపోవడానికి, దేవుని నుంచి వేరైపోవడానికి కారణం ఏంటంటే కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెడతారు. చూన్న మాటలు మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. అతనిలో వేరు లేనందున కొంతకాలం నిలుచును గాని శ్రమైనను హింసైనను కలగ్గానే అభ్యంతరపడను. చూసారా, కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడ చేవెల్లో నేను సేవ చేస్తే ఒక అతను హిందూ కుటుంబంలోంచి రక్షించబడ్డాడు. భర్త రక్షించబడ్డాడు కానీ భార్య రక్షించబడలేదు. మేము వాళ్ళ ఇంట్లో సువార్తలో పెట్టేవాళ్ళం, మాకు భోజనం కూడా పెట్టేదాన్ని. శ్రద్ధగా విన్నట్టుగా అనిపించేది. వాళ్ళకి 2 ఆడపిల్లలు, అంటే వీళ్ళందరూ రక్షించబడుతున్నారేమో అనుకున్నాను. తర్వాత ఇక కొంతకాలం తర్వాత బాప్టిజం తీసుకో అని వచ్చేసరికి ఆయన బాప్టిజం సిద్ధమయ్యాడు, ఆమె మాత్రం ఇప్పుడు నేను తీసుకుని అంటుంది. ఏమైందమ్మా అంటే ఏం లేదన్నా నేను తర్వాత తీసుకుంటా. ఈయన ఒక్కడే తీసుకున్నాడు బాప్టిజం. బాగానే ఉంది. కొంతకాలం తర్వాత ఆయన మీద ఒత్తిడి చేయటం మొదలుపెట్టింది. ఏమైనా మొదలుపెట్టింది, నువ్వు చర్చికి పోవద్దు, చర్చికి వెళ్ళొద్దు. అరే చర్చికి పోలేదు ఏమిటి, నువ్వు రాకుంటే ఉంటుంది, నేను ఎందుకు పోవద్దమ్మా, నేను బాప్టిజం తీసుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో చర్చికి పోవద్దు. ఇంకా అప్పుడు ఆ మాటలు విని చర్చికి రావట్లేదు. చాలా రోజులు చర్చికి రాలి. ఒక రోజు నాకు కలిసాడు ఎక్కడో, బ్రదర్ ఎందుకు వస్తలేవు చర్చి, నువ్వు ఏం చెప్పాలన్నా నా భార్య వద్దంటుంది. నీ భార్య మాట వింటావా? నీకోసం ప్రాణం పెట్టిన యేసు మాట వింటావా? నీ భార్య మాట వింటావా? నీ భార్య మాట విని బైబిల్లో చెడిపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? ముఖ్యమైన వ్యక్తి ఎవరు? ఆదాము. రెండవ వ్యక్తి అబ్రహాము కదా. ఆదామేమో భార్య మాట విని ఫలం చెట్టు పంట తిన్నాడు. అబ్రహామేమో హాగరైన దాసితో భార్య మాట విని. కాబట్టి కొన్నిసార్లు భార్య మాట వింటే సోదరులు కోపడకండి. కొన్నిసార్లు మాట వినటం మంచిది, కొన్నిసార్లు మాట వినకపోవడం మంచిది. నేను అన్నాను, నీ భార్య మాట ఎందుకు వింటున్నావా? నీకోసం ప్రాణం పెట్టాడు యేసు, మరి అంత మాత్రం ఎందుకు బాధ తీసుకు? మా ఇంట్లో నా భార్య కథ చెప్పించిందన్నా. ఏం చెప్పించిందట? కథ చెప్పించిందట. ఏం పిచ్చి మాట్లాడేవి, భ్రష్టులు అయిపోయారు. రావట్లేదు. ఇక శ్రమలు వస్తాయి, కష్టాలు అన్నిటి ఎదిరించాలి. నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను కుమారులైనను విడిచిపెట్టండి, వాడు నాకు పాత్రుడు కాడు. చూసారా, క్రీస్తు కోసం శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, పేదరికం వస్తుంది, హింసలు వస్తాయి. నా నగరకల్లో పిల్లలు కుమారుడు చనిపోయాడు, విశ్వాసం. ఎందుకు ఇట్లయిందన్నా, నాకెందుకు ఇట్లయిందన్న బాధపడ్డాడు. నేను అనుకున్నా ఇప్పుడు తను దేవుని విడిచిపెడతాడేమో అనుకున్నాను. కానీ దేవుని విడిచిపెట్టలేదు కదా. ఇప్పుడు మంచి సేవకుడు అయ్యాడు. తన కష్టాల్లో శ్రమల్లో కృంగిపోయి దేవుని విడిచిపెట్టలేదు, కానీ దానికోసం బాగా దేవుని చిత్తం అనుకున్నాడు. మంచి సేవ చేయడం మొదలు. కొంతమంది కష్టాలు, దానిలో వాళ్ళు వేరు ఉండదు, డెప్త్ ఉండదు. చెట్టు పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? వేరు ఉండాలి. వేరు లేని చెట్టు ఎప్పటికైనా చిన్న గాలికే పడిపోతుంది. మన విశ్వాసం బలహీనంగా ఉంటే మనం పడిపోయే అవకాశం ఉంది, భ్రష్టత్వం వస్తుంది. కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు నీ విశ్వాసం నిలబడాలి. అర్థమైందండి? విశ్వాసంలో బలహీనంగా ఉండకూడదు. అర్థమైందా? ఎన్నోది ఇది? 6వది శ్రమలలో నిరాశ చెందడం. చివరికి ఎఫెసీ 4వ అధ్యాయం 19. ఇది ఒకటి చూసుకొని ముగిద్దాం. ఎఫెసీ 4:19. అమ్మా 4:19 అమ్మా. వారు సిగ్గులేని వారైండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వంలో అప్పగించుకొని
అయితే మీరు యేసును గురించి విని ఆయన యందు సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైనా మీరు అలాగూ క్రీస్తు నెరవేర్చుకున్న వారు కారు. కాబట్టి 6వది ఏంటంటే పాపంతో పరిచయాలు ఏర్పరచుకోకూడదు. పాపంతో పరిచయాలు ఏర్పరచుకోకూడదు. మీకు తెలుసా, క్రైస్తవులకు విశ్వాసులకి అవకాశాలు వస్తూనే ఉంటాయి. పాపం చేసే అవకాశాలు వస్తాయి, రావా? లంచం తీసుకునే అవకాశాలు వస్తాయి, చెడు పనులు చేసే అవకాశాలు వస్తాయి, అవినీతిగా జీవించే అవకాశాలు కోకొల్లలు, స్త్రీల మధ్య పురుషులకి, పురుషుల మధ్య స్త్రీలకి అవకాశాలు వస్తాయి. కొంతమంది పురుషులు ప్రలోభ పెడుతుంటారు స్త్రీలను, కొంతమంది స్త్రీలు పురుషులను ప్రలోభ పెడుతుంటారు. అంటే చెప్తున్నాను, పాపంతో జాగ్రత్తగా ఉండాలి. పాపం అనేది ప్రమాదకరమైన శత్రువు. సిన్ ఈజ్ టెరిబుల్ మాస్టర్. పాపం అనేది ఏంటంటే భయంకరమైన క్రూరమైన యజమాని. కాబట్టి ఒకప్పుడు మనం పాపం దాసులుగా ఉన్నాం. ఇప్పుడు దేనికి దాసులుగా ఉన్నాం? నీతికి దాసులుగా ఉన్నాం. రోమా 6వ అధ్యాయం 22వ వచనం. పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీ ఫలం. చూసారా? కాబట్టి ఒకప్పుడు మనం పాపమునకు దాసులో, పాపం ఎటు చెప్తే ఈ తాగుబోతుడికి సాయంత్రం కాగానే ఈ కాళ్ళు అక్కడ ఉనుకుతూనే ఉంటాయి. ఎక్కడ ఉడుకుతుంటాయి? అడిపోతూనే ఉంటాయి. కొట్టుకాయ ఇంకా పరిగెడు, తను తెలియకుండానే వెళ్ళిపోతుంటాడు. సిగరెట్ తాగేవాడు తను తెలియకుండానే షాప్కి వాడిని సాతాన్ని ఈడ్చుకోపోద్ది. దేవుని బిడ్డలమైన మనం పాపంతో పాపం విషయంలో ఆకర్షణ కలిగి ఉండకూడదు. పాపంతో పరిచయాన్ని పెట్టుకోకూడదు. పాపానికి దూరంగా ఉండాలి. పాపానికి భయపడుతూ ఉండాలి. పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉండాలి. అర్థమైందండి? ఇప్పుడు 7 విషయాలు మీకు చెప్పాను. ఈ 7 విషయాలు మరొకసారి దేవుని ప్రేమ మర్చిపోయేవాడు భ్రష్టుడవుతాడు. 2వది లోకంతో స్నేహం చేసేవాడు భ్రష్టుడైపోతాడు. ప్రార్థన వాక్యం లేని జీవితం భ్రష్టంతో కూడిన జీవితం. రహస్య పాపాలు, సీక్రెట్స్ లోపల ఉండి అట్లాగే దాచిపెట్టుకునేవాడు కూడా భ్రష్టుడే. ప్రజల దృష్టిలో, సేవకుల దృష్టిలో, పరిశుద్ధుల దృష్టిలో గొప్పవాడుగా వచ్చు, కానీ దేవుని దృష్టిలో అతను భ్రష్టుడు. తర్వాత తప్పుడు బోధన అనుసరించేవాడు, బోధకులు తప్పుడు బోధన విని దాన్ని అనుసరించేవాడు కూడా భ్రష్టుడైపోతాడు. 6వది శ్రమలలో కృంగిపోయి నిరాశను పొంది దేవుని విడిచిపెట్టే వాళ్ళు చాలామంది. ఈ దేవుడు మాకు వద్దనుకునే వాళ్ళు కొంతమంది. వాళ్ళు ఏమంటారు? ఈ దేవుని నమ్ముకుంటే మీకు అవైతే ఇవైతే అంటారు కదా, ఇంకా నష్టమైందిగా మీకు, ఇంకా ఎందుకు మీరు దేవుని నమ్ముకుంటున్నారు అనగా దేవుని విడిచిపెడతారు. యోగు దగ్గరకు వచ్చి, ఇంకేం దేవుడయ్యా, ఏం దేవుడు నీకు ఇంత కష్టం చేస్తే ఇంకా దేవుడు అంటావా? ఆ దేవుడిని విడిచిపెట్టి పోయి ఊరేసుకొని సావు అని భార్య అన్నదా లేదా? అట్లా అంటారు కొంతమంది. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో మన దేవుడిని మనం విడిచిపెట్టాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుడిని పెట్టుకోవాలి. భ్రష్టులం అయిపోకూడదు. చివరితో పాపంతో పరిచయం వల్ల భ్రష్టత్వం ఏర్పరచుకోవద్దు. ఇందాక మనం ఎఫెసీ 4:19 ఆ మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలంగా ఒకవేళ ఇలాంటి పాపాల చేత భ్రష్టులం అయిపోతే దేవుడు ఏమంటున్నాడు? భ్రష్టులైన బిడ్డలారా, ఆ చదవన మాట 3:22. భ్రష్టులైన, మళ్ళీ అందరం కలిసి చదువుకుందామా? ఇర్మియా 3వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి. ఇర్మియా 3:22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేస్తున్నాను. నీవే మా దేవుడేమని యెహోవా, నీ యొద్దకే మేము. అట్లా చెప్దాం మనం కూడా. అయ్యో ప్రభువా, నువ్వు పిలుస్తున్నావు కదా, నీవే మా దేవుడు అయ్యా, నీ యొద్దకే మేము వస్తాం. మా పాపాలు ఒప్పుకుంటాం, మా భ్రష్టత్వాన్ని బట్టి మమ్మల్ని క్షమించు. దేవుని యొక్క ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించుగాక.